లగడపాటి రాజగోపాల్. ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో 2-3 ఏళ్ల క్రితం దాకా ఆ పేరే ఓ సంచలనం. తన చొరవ, దూకుడు, కలగలిసిన స్వభావంతో ఆయన పారిశ్రామికంగా అతి తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి. ఇక రాజకీయ రంగంలోనూ ఆయన 10 ఏళ్ల ప్రస్థానం అడుగడుగున సంచలనమే అని చెప్పాలి. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఓ రకంగా రాజగోపాల్ ఒంటరి పోరాటమే కొనసాగించారు. ఓ పక్క విభజనవాదులతోనూ, మరో పక్క తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానంతోనూ ఆయన అలుపెరిగిన పోరు సలిపారనే విషయం తెలిసిందే. చివరకు లోక్సభలో దౌర్జన్యంగా బిల్లు నెగ్గించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు రాజగోపాల్ పెప్పర్ స్ప్రేను వినియోగించి దేశవ్యాప్తంగా వార్తలకెక్కారు. అయితే రాష్ట్ర విభజన జరిగిపోవడంతో రాజకీయ సన్యాసం చేసిన నేత లగడపాటి రాజగోపాల్ ఆ తర్వాత ఎక్కడా కూడా రాజకీయ తెరపై కనిపించలేదు. రాజకీయ నేతల ఇళ్లలో జరిగే వేడుకల్లో మాత్రం లగడపాటి అడపాదడపా తళుక్కుమంటుండేవారు. అంతకుమించి ఏ రాజకీయ కార్యక్రమంలో కానీ, రాజకీయ సంబంధ విషయాలపై కానీ ఆయన ఏమాత్రం కనిపించలేదు, స్పందించడం లేదు కూడా. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. గతంలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చినా అది నిజం కాదని తేలిపోయింది. ఇప్పుడు టీడీపీలో చేరే విషయంపైన రాజగోపాల్ కానీ, ఆయన ప్రతినిధులు కానీ ఇప్పటిదాకా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఇది విజయవాడ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. లగడపాటి రాజగోపాల్ చెందిన అతిపెద్ద పారిశ్రామిక గ్రూప్ ల్యాంకో. గతంలో ఓ వెలిగిన ఈ సంస్థ ఇప్పుడు ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. సంస్థను ఇబ్బందుల నుంచి త్వరగా ఒడ్డెక్కించే పనుల్లో తలమోనకలుగా ఉన్న రాజగోపాల్ ఇప్పుడు రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం ఉందా అంటే పూర్తిగా కొట్టిపారేలేమంటున్నారు రాజకీయ వర్గాలు. ఓ రకంగా రాజగోపాల్కు రాజకీయ అండదండలు కూడా ఇప్పుడు అవసరమే గనుక ఆయన తిరిగి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుండొచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. అలాగే పార్టీల ప్రభావం జనంలో ఎలా ఉంది, వారి తీర్పు ఎలా ఉండబోతోంది అన్న అంశాల్లో రాజగోపాల్ తన ప్రైవేట్ సర్వేల ద్వారా స్వీకరించే సమాచారం 100% యథాతథంగా ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించడంలో గతంలో మెజార్టీ సందర్భాల్లో అందరికీ తెలిసిందే. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తగా దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలతో ఆయనకున్న వ్యాపార సంబంధాలు, పరిచయాలు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొనిచ్చేందుకు ఉపయోగపడతాయి. దీంతో రాజగోపాల్ తన శిబిరంలో ఉంటే తమ పార్టీకి ప్రయోజనమేనని ఇటు చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో రాజగోపాల్ పసుపు కండువా కప్పుకోవటం మనం త్వరలో చూడొచ్చన్నమాట. యోయో న్యూస్, హైదరాబాద్.